దేవుని వాక్యము విని మన గుండెలు మండకపోతే దేవునికి ప్రపంచానికి మన వలన మన బ్రతుకు వలన ఉపయోగం ఉంది. అందుకే ఈ వాక్యంతో ఈ సమాజాన్ని వెలిగిద్దాం. మొదట మనం వెలగాలి, ఈ సమాజాన్ని వెలిగించాలి. మండేది ఏదైనా వెలుగునిస్తుంది అన్నది నిజమైతే నీ బ్రతుకు దేవుని వాక్యంతో మండిపోవాలి. అందరికీ వందనాలు. దేవుడి దగ్గర నాకు ప్రతి వారం పెద్ద పెద్ద గొప్ప సాక్ష్యాలు దేవుడు నా జీవితంలో నాకు ఇస్తానే ఉన్నారు. ఆమె మనం ఇక్కడ సన్నిధి మొదలుపెట్టి 2 సంవత్సరాలు. ఆమె 2 సంవత్సరాల్లో దేవుడు మనకి ఇచ్చిన ఆత్మలు ఏంటంటే, నా చేతుల ద్వారా నేను ఇచ్చిన బాప్తిస్మాలు ఇచ్చింది 23 ఆత్మలు. ఆమె ఎన్ని 23 ఆత్మలు. ఎవరంటే వెంకటేశ్వర గారిని గిరిషగా చేశారు, కుమారుని గారిని అగస్తగా చేశారు, నాజియాని ఎస్తేరుగా చేశారు, శ్రావణిని నయోమిగా, దిబ్బమ్మని రాహిల్గా, విజయ్ని జోషఫ్గా, రమణ గారిని రిబకాగా, సైదుల్ని గిబ్బరుగా, పవాన్ని సంసన్గా, అంకమ్మని అన్నాగా, భద్రమని ఎఫ్సిబాగా, బాలుని డేవిడ్గా, మీరాని జెర్మీగా, లక్ష్మీ ప్రసన్న ఎఫ్సిబాగా, తర్వాత ద్వారక ఇరవల్లి, తర్వాత ఇటీవలి శిశుద్రు, తర్వాత 2 నెలల్లో దుంపగర్భ ప్రాంతంలోకి నన్ను దేవుడు అడిగిపెట్టించాడు. ఆమె ఎన్ని 2 నెలల్లో దుంపగర్భ అడిగిపెట్టాను. 5 ఆత్మలకి రక్షణకి దేవుడు మహాప్రభు చూపించాడు. ఆమె ఎంతమంది? 5 ఆత్మలు 2 నెలల్లో. ఆమె ఫస్ట్ నెలలో 1, 2 నెలలు 4. ఆమె 5 ఆత్మలు దేవుడు అక్కడ మనకి దయచేసాడు. దాన్ని బట్టి దేవాది దేవుడికి మహిమ కలుగును కాక. ఇది వాళ్ళ పాత జీవితాన్ని, ఈ లోకమైన జీవితాన్ని నూతనంగా మారిస్తే మన కాలనీలో గతించిన వారంలో దేవుని ఆత్మను 2 గురించి ప్రవచించారు. వాళ్ళైతే చనిపోయి రారు, జీవంగా వస్తారు అని చెప్పింది. అది చెప్పింది పరిశుద్ధ ఆత్మదేవుడు. ఆమె ఏ విధంగా అయితే మనం చెప్పామో ఆ విధంగా 3వ రోజు వరకు ప్లేట్లెట్స్ లేని వ్యక్తికి 73,000 ప్లేట్లెట్స్ వచ్చేసింది. ఆమె మరలా నేను వైజాగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరలా ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని, ఎవరికి ఫోన్ చేశాను? మౌనికే ఫోన్ చేశాను. మౌనికి ఫోన్ చేసి ఒకసారి పార్వతమ్మ గారికి ఇవ్వండి ఫోన్ చేస్తే మాట్లాడితే అప్పుడు ప్రార్థించి 73,000 కాస్త ఈ రాత్రికే దాన్ని డబ్బులు పోయిస్తున్నాను అన్నాను. నెక్స్ట్ డే నేను వచ్చి శుక్రవారం వచ్చినప్పుడు ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే 2,23,000 మొదటికి వచ్చేసింది. ఆమె 73,000 అక్కడ, 2,20,000 అక్కడ. ఆమె ఒక సాక్ష్యం అదైతే, ఎందుకంటే డాక్టర్లకు అసాధ్యం అని చెప్పేసి ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమని చెప్పారు. ఆమె డబ్బు ఉంటే మాత్రం మన మనిషిని బతికించుకోలేదు. ఇందాక నేను పాడింది అదే, డబ్బు ఉన్నదనేది చెప్పేసి మనం అన్నీ ఉన్నాయనుకుంటాం, కానీ డబ్బులు అన్నీ లేవు. ఆమె ఆ నిజమైన దేవుడు యేసులో ఉన్నాయని. హల్లెలూయా. నీకు ధనం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఆస్తి కావాలన్నా, నీ విషయంలో రక్షణ కావాలన్నా ఆయన దగ్గర నుంచే మనకు కలుగుతుంది. నువ్వు 100 కోట్లు తెచ్చిన పర్లోక రాజ్యం ఏమన్నా రాదు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ సాక్ష్యం ఏంటంటే అన్నవరం. ఆమె అన్నవరం కూడా జమ్ము గారు ప్రార్థన రిక్వెస్ట్ చేయ, అందరూ ప్రార్థన చేయమంటే వీళ్ళిద్దరు కాడ కాలనీలో సాగుబతుల నుంచి మళ్ళా తిరిగి తీసుకొచ్చారు. ఆమె చచ్చిపోవడం లేవడం అంటే బాగా మరీ చచ్చిపోవడం లేవడమనే కాదు, మరణాన్ని కానీ సంచుల నుంచి తీసుకోవడం కూడా దాన్ని ఏమంటారు? చనిపోయిన లేపడమే. ఆమె ఎందుకంటే రోడ్స్ లేదు, ఇంకా రోడ్స్ లేదు, డాక్టర్కే అసాధ్యమని చెప్పేశారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం పరచగల దేవుడు మన దేవుడు. ఆమె అసాధ్యమైనది ఏముంది, నాకేమన్నది అన్నట్టు పాటలు. ఆమె ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు అసాధ్యమైన కానీ దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు మహాత్మను బట్టి మీ అందరి ప్రార్థన ద్వారా అభివృద్ధి మీటింగ్ లో దేవుడు అత్యున్నతంలో పెద్ద దైవం ముందు నిలబెట్టి మొక్కడం ప్రార్థన చేయడానికి దేవుడు నాకు కృపను చూపించాడు. ఆమె అన్ని 100 ముందు నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె ఎంతో మంది ఉన్నా కానీ అటువంటి అవకాశం నాకు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అవకాశం మాకు దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ఎందుకు మాకు చెప్తున్నానంటే
దేవుడు మనం ఒకసారికి వెళ్ళి పొందుకున్న తర్వాత అభిషేకాన్ని మనం క్యారీ చేసుకొని వెళ్ళిపోవాలి తప్ప దాన్ని పోగొట్టుకునే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఆమె 2 సాక్ష్యాలు. అంతేకాకుండా పాస్టర్ గారు శుక్రవారంలో పాస్టర్ గారు కూడా ఒక సాక్ష్యం. నేను ఇక్కడ దైవ వాక్తో పరిశుద్ధాత్మతో ఆయన బలంతో నిలబడి కార్యం చేస్తుంది. పాస్టర్ గారు అక్కడ తన సేవలో మనకిచ్చిన దేవుడు మదర్ తెరెసా సేవలో ఆమె తన వంతు తన సహకారం చేసి అనేక మందిని అక్కడ బతికించగలుగుతుంది. ఆమె దాని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును కాక. ఆమె నీటి అయితే దొరకలేనప్పుడు కరెంటు తీగలు పెట్టేసుకున్నాడు. మీకు ఎవరికి తెలియదు. డాబా పైకి వెళ్ళి కరెంటు తీగలు పెట్టేసుకున్నాడు, మెయిన్ తీగలు. కానీ ఆ ఊరు ఏది ఏం చేయలేదు. ఆమె వాడు చావు నుంచి కూడా దేవుడు విడిపించాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. అందుకే మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఇచ్చేది ఏంటంటే దైవజనుడి కోసం బిడ్డల కోసం ఒక 5 నిమిషాలన్నా మీ ఎదురైన ప్రాంతంలో పెట్టండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవజనుడు బాగుంటేనే మీరు బాగుంటుంది. ఆమె దైవజనుడు కనుక మిస్ అవుతే మీకేమీ ఉండదు. ఆమె దైవజనుడు సమృద్ధి ఉన్నాడు, ఆటోమేటిక్గా సమృద్ధి మీలోనికి వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎందుకు నాకు ఒక కారు ఇక్కడ ఉందనుకోండి, ఏదైనా మీకు అర్జెంట్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఏదైనా అర్జెంట్గా ఏదైనా అయింది, ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? మాస్టర్ గారు ఏమంటారు? అయ్యా కారు కావాలంటే లేదంటాడా, ఇచ్చేస్తారా? తీసుకెళ్ళిపోమంటారు. ఆమె అది ఇవ్వలేదంటే నిజమైన పాస్టర్ అది, నేను ఎవరు అన్నాడంటే నిజమైన పాస్టర్ అది. ఆమె అందుకు దైవజనుడి విషయంలో నేను ఇప్పుడు అందుకే మిమ్మల్ని అంటూ కోరేది ఏంటంటే పాటలు పాడేవాళ్ళు కావాలా, డ్రమ్స్ కొట్టేవాళ్ళు కావాలా, ప్రార్థన చేసే పనులు ప్రతి సంఘంలో కావాలి. ఆమె కానీ దేవుడు మనకు అన్ని తలాంతులు ఇచ్చాడు, కానీ ఆ తలాంతులు మనం వాడుకోవట్లేదని దేవుడు నాకు అది పదే చెప్తానే ఉంటాడు. ఆమె ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మౌనిక చదువు సండే స్కూల్కి అడగండి. ఆమె నేను ఒకటి చెప్తాను, అడగండి. వారంలో ఎన్ని గంటలు చెప్పండి? వారంలో ఎన్ని గంటలు? 7-24 గంటలు ఏంటి? 7-24 గంటలు ఏంటి? 7 రోజులు 14, 7-4 అంతేనా? 145, 165 గంటలు. 165 గంటల్లో 1 గంట కూడా దేవుడికి ఇవ్వట్లేదు. అవునా? ఇస్తామంటావా? ఇస్తామా? 165 గంటల్లో దేవునికి 1 గంటనా మనం ఇస్తున్నామా? రోజుకి 5 నిమిషాలు చేసినా 7-5 35 నిమిషాలు. ఒక రోజుకి 10 నిమిషాలు చేసినా 7 బదులు గంట 10 నిమిషాలు. ఆమె అది పక్కన పెట్టాలి. లాస్ట్కి ఆదివారం ఉన్న 2.5 గంటలు అన్నా అది యాక్చువల్గా ఒక దినానికి 2.5 గంటలు మనం ఇవ్వాలి. ఎంత? 24 గంటల దశభాగం అంటే ఎంత? 2.4 అంటే 2 గంటల 40 నిమిషాలు మన దేవునికి ఇవ్వాలి. ఎందుకో తెలుసా? మనం ఆయన రక్తంలో తరగబడ్డాం కాబట్టి, అరే నాన్న నా కొరక ఈ 2.5 గంటలు నాతో గడిపితే నీ రోజంతా నేను కాపులాగా ఉంటాను బాబా అంటాను. మనం 2.5 కదా 2 నిమిషాలు కానీ మనం ప్రభావి పోరా నువ్వు నాకేంటంటామండి. ఆమె మా పాస్టర్ అయితే లేదు సంవత్సరం మళ్ళీ వాళ్ళని చెప్పే వెళ్ళిపోతుంది. డ్యూటీకి వెళ్ళిపోతుంది. మా మోకరించి చెప్పాను ఆమె ఆఖరికి ఆదివారం ఇచ్చే 2.5 గంటల కాడ 1 గంట దొంగలు చేస్తారు. మీరు 10:30 గంట 11:30 వస్తున్నాం. ఆమె అంటే ఏం తినేస్తారు? మినిమం ఆదివారం అన్నారు 2.5 గంటల సమయం ఉంటారు బాబు అంటే ఆ 2.5 గంటల కన్నా నేను ఇవ్వలేను బాబా, ఈ గంట కూడా నాకు ఎక్కువ అని చెప్పేసి 1 గంట మనమే తినేస్తాం. ఆమె ఆ విధంగా మనం ఉండగలుగుతాం. ఎందుకంటే ఆదివారం మనం అనుకున్న సమయానికి 10 నిమిషాలు ముందే మనము ఉంటుంది కనుక. ఆమె 1 నిమిషం వర్షం కోసం ప్రార్థన చేయండి. అందరం మోకరిద్దాం. సంఘ ప్రార్థనతో వర్షం బంద్ అవుతుంది. వర్షం బంద్ అవ్వడం ప్రార్థన చేయండి. నాకు 1 నిమిషం ప్రార్థన చేయండి.
ఈరోజు మీరు అనుకున్న వాళ్ళే వాక్యం చెప్పబోతున్నారు అనమాట. ఈరోజు నాది కాదు, ఈరోజు అందుకే చేయండి. పాస్టర్ గారు నిలబడి వర్షం సైతం గర్తించగల అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. ఆకాశం అయిపోతే ఆకాశ తుమ్ములారా మేము బంధిస్తున్నాం, ఆకాశ తుమ్ములారాన్ని మేము బంధిస్తున్నాం. ఆఖరి ప్రాంతాన్ని, ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని విడిచిపెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్న మేఘములారా యేసు నామములో ఆకాశ మేఘాన్ని బంధిస్తున్నాము, ఆకాశ తుమ్ములను బంధిస్తున్నాము. యేసు నామములు ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఈ చుట్టుపక్కల ఉండటానికి లేదు, మీకు అధికారం లేదు. ఇక్కడ యేసు నామములో అధికారం లేదు. యేసు నామములు వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. వర్షమని మేఘమా వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. వర్షమని మేఘమా వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే యేసు నామములో సమకూల వాతావరణం వచ్చును గాక, సమకూల వాతావరణం వచ్చును గాక, సమకూల వాతావరణం వచ్చును గాక, సమకూలమైన వాతావరణం వచ్చును గాక, సమకూలమైన వాతావరణం వచ్చును గాక. ఇప్పుడే ప్రభా ఇదిగో నీ ఆకాశం దగ్గర ఉన్నది గాక. అయా ఎండ మధ్యలోనికి మా మధ్యలోకి వచ్చును గాక. ఏలియా ప్రార్థన చేస్తే ఎటువంటి ఎండనిచ్చావో ప్రభా, అయా మేము ప్రార్థన చేసినటువంటి కార్యములు చేయగల దేవుడు నీవు నాయన. ఇప్పుడే యేసు నామములో అయా ఈ మేఘాన్ని వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆకాశ తుమ్ములను బంధిస్తున్నాను. యేసు నామములో ఆకాశ తుమ్ములు బంధిస్తున్నాను. ఆకాశ తుమ్ములు బంధిస్తున్నాను. యేసు నామములో కార్యం చేసిన దేవానికి స్తోత్రం, కార్యం చేసిన దేవానికి స్తోత్రం. మేఘాలతో అది కొట్టుకు వెళ్ళిపోతున్న దేవానికి వందనాలు, గాలితో బయటికి వెళ్ళిపోతున్న దేవానికి వందనాలు, కార్యాలు జరిగిస్తున్న దేవానికి వందనాలు. మనస్ఫూర్తిగా నీవు అడిగితే ఈ రోజు నీకు చేసిన దేవుడు నీ ఇంట్లో ఏదైనా కార్యాలు చేయగలడని నువ్వు నమ్మటానికే కార్యం చూపిస్తున్నాడు దేవుడు. ఆయన ఉన్నాడని ఎవరు లేరని నువ్వు ఏడుస్తున్నావు కదా, అందుకే నేను ఉన్నానని ఈ జీవనం చూపిస్తున్నాడు. ఈ వర్షాన్ని పైకి పంపిస్తున్నాడు. యేసు నామములో కార్యాలు చేస్తున్నాడు. ఆకాశ తుమ్ములు బంధిస్తున్నాడు. మేఘాల సహితమైన ఆదిలోన దేవుడు, ఆకాశ భూములను ఆదిలోన దేవుడు. ఆయన ఆజ్ఞిస్తే గాలి తుఫాను అంచెవేయ దేవుడు కాబట్టి ఆయన కార్యాలు చేయగల దేవుడు. ఆయనకు అసాధ్యమైన ఏది లేదు. యేసు నామములోనికి ఏది లేదు ప్రభా. వర్షాన్ని సైతము బంధించగల దేవుడు, నాయన. ఆయన కార్యాలు చేయగల దేవుడు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా మంచి వాతావరణం దయచేసింది. కొందనాలు కరెంటు 3 గంటల వరకు రాదని చెప్పారు. నీ నామంలో ప్రార్థించి వెనువెంటనే దయచేసినందుకు కొందనాలు. అన్ని విషయాలు నువ్వు తోడుంది ఇప్పటి వరకు ఘనంగా జరిగించుకున్న దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యపరిచయం మీరే తోడున్నామని క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అలాగే మనకి 23 ఆత్మలను రక్షణ ఉంటుంది దేవుడి కొరకు చూపించారు కాబట్టి దాని విషయం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దేవుడు చూసే ప్రార్థన చేస్తాం. దాని విషయంలో అది ప్లస్ వాక్యం గురించి కూడా ప్రార్థన చేయించాం. చూపించి ప్రార్థన చేద్దాం. ఆరాధన మీరున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు మీ యొక్క ఆత్మతో మీరు సాటి విధానం బట్టి మీకు స్తోత్రము తండ్రి. అయా తండ్రి వాక్యాలు ఎదురుచుండగా తండ్రి అయా దైవ సేవకులు మీరుండండి ప్రభా. బిడ్డ ఏ వాక్యం అయితే విత్తుచున్నదా ప్రభా, ఆ యొక్క వాక్యాన్ని మేము విని విడిచిపెట్టకుండా తండ్రి మా హృదయమైన పలక మీద మీరు రాసుకుని ప్రభా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. అయా తండ్రి ప్రభా దైవ సేవకులు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఆత్మతో పట్టుకోండి అయా నీకే స్తోత్రం తండ్రి. అయా తన తల నుంచి పాదాల వరకు ప్రభా మీ యొక్క సంపూర్ణమైన ఆత్మతో మీరు ముంచండి ప్రభా నీకే స్తోత్రము తండ్రి. ఆ బిడ్డ ఇంకా అనేకమైన ఆత్మలు తండ్రి ప్రభా అయా తను రక్షించడానికి ప్రభా మీరు కృప దయచేయండి అయా నీకే స్తోత్రము తండ్రి. అయా తన్ని ప్రభా ఇంకా జరుగుబోతున్న తన ప్రతి విషయంలో మీరు తోడును నడిపించమని, ఆది నుంచి అంత వరకు మీరు నడిపించమని సహాయము చేయమని నీ కొద్ది ప్రార్థన పాదాల్సిన పెడుతూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పెడుతున్నాము తండ్రి. మనందరం లేచి నిలబడి మన మధ్యలోనికి దైవజనులు వస్తున్నారు కాబట్టి అందరం చెప్పలు పడిపోయి దైవజనులను ఆహ్వానిస్తాం.
అందరం లేచి నిలబడాలి. లేచి నిలబడి ఒక నిమిషం లేచి నిలబడితే ఇప్పుడు కూర్చున్నారు కాబట్టి లేచి నిలబడి దైవజనులని దేవదేవత వస్తుంది కాబట్టి అందరం చెప్పని కొడుతుంది. ఈ బలమంతా అదే నా పాఠం అవుతుంది. అందరం కూర్చున్నాము. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి వర్షాన్ని ఆపిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. వాతావరణాన్ని ఆధీనంలోంచిన దేవునికి స్తోత్రం. వర్షాన్ని ఆపిన దేవునికి హల్లెలూయా. హల్లెలూయా. మనకు మంచి వాతావరణం ఇచ్చిన యేసయ్యకి, కరెంట్ ఇచ్చిన యేసయ్యకి ఆమేన్. ప్రార్థన. స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవా. ఇదిగో నా ప్రభా, ఎన్నిక లేని దాన్ని నా ప్రభా నాయన, ఏ పాటి దాన్ని నా ప్రభా ఈ సన్నిధిలో నిలబెట్టుకున్న ప్రభా నాయన, నీ ఘనమైన నీ విలువైన మాటలు నా ప్రభా నాయన, నీ బిడ్డకు చెప్పడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు ఇస్తాయా. హయా తండ్రి ప్రభా, నేనైతే ఒట్టిదాన్ని మట్టిదాన్ని నా ప్రభా, నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఏడెత్తుల ఆత్మ చేత నింపిన ప్రభా. ఇదిగో నా ప్రభా, ఈ దినమంది నీ బిడ్డలతో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు నా రాజా. వారి హృదయాల్లో నా ప్రభా ఏ వేదన, బాధన, శోధనలు ఉన్నాయో ప్రభా, సమస్తము నువ్వు ఎరిగిన దేవుడవు నా ప్రభా. వారితో మాట్లాడి ప్రభా వారికి ఓదార్పును దయచేయండి నా ప్రభా. ఆయా వాతావరణాన్ని ఆదరణ వచ్చినందుకు నీకు వందనాలు నా ప్రభా. వర్షాన్ని ఆపినందుకు నీకు వందనాలు వేస్తాయా. సమతుల్య వాతావరణాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు వేస్తాయా. అయా దాన్ని ఆరాధన అంతం వరకు కూడా ప్రభా ఆయన నువ్వు తోడు నడిపించినందుకు నీకు వందనాలు వేస్తాయా. అయా ఇదిగా నా ప్రభానైనా వచ్చిన ప్రతి బిడ్డ నీ ఉండి నా ప్రభా, నీ ఆత్మతో నీ శక్తితో వినడానికి నీ కృపను దయచేయండి నా ప్రభా. ఎక్కడ ఎటువంటి ఇరుకులు ఇబ్బంది లేకుండా ప్రభా సమస్తాన్ని చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నీవే నీళ్ళు కట్టి ఫలింప చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నవారు అందరూ రెండు చేతులైతే దేవుని స్తోత్రం చెప్పండి. నాకు బీపీ చూసి చూసి చూడడం చేస్తాను, ఏమి వినిపించలేదు. నాకు వినిపించలేదా? మీరు చెప్పలేరా? ఒక్కసారి గట్టిగా మన ఆత్మీయుడి సరిహద్దులు దాటేలాగా ఇటు కైకులూరు అటు భీమవరం వినిపించాలి. అంత గట్టిగా పరలోకానికి వినిపించాలి మీ స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మీరు స్తోత్రం చెప్తే ఎలా ఉండాలంటే టెంక్లేసిపోయి షెడ్డు పడాలి, అంత గట్టి చెప్పాలి స్తోత్రం. హల్లెలూయా. దేవునామనికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి అలాగే దైవజనులు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. పాస్టర్ గారు అప్పటికప్పుడే సరళంగా నాకు అన్ని అప్పచెప్పుతున్నాడు. పాస్టర్ గారి కంటే దేవుని ఒక ప్రసన్నత ఆయనకు ఉంది. అప్పటికప్పుడే మీరు వాక్యం చెప్పేమన్నా సరే చెప్పేస్తారు, కానీ నేను అలా చెప్పలేను. ముందుగా దేవుని సన్నిధిలో సిద్ధపడాలి నేను. దాని పాస్టర్ గారు 2 వారాల నుంచి నన్ను గుర్తు చేసేస్తున్నారు. దేవునికి స్తోత్రము. దేవుడు నా హృదయంలో వచ్చిన 4 మాటలని ఆయన మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. దేవునికి స్తోత్రము. ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో అది మన హృదయంలోకి రావాలి. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని వినడానికి మనము ఆశపడాలి. ఏదో ప్రతి వారం వస్తున్నాం కదా, వింటున్నాం కదా, వెళ్ళిపోతున్నాం కదా అని అనుకోకూడదు. మొట్టమొదటిగా ఆయన వాక్యాన్ని వినడానికి మనం హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. చూడండి, ఒక ఆవు మేత వేసినప్పుడు అది మేత తిన్న తర్వాత పడుకొని ఏం చేస్తుంది? నెమరు వేస్తూ ఉంటుంది. ఆ నెమరు వేసినప్పుడు ఆహారం అరిగిపోద్దంట. అది అలా నెమరు వేసిపోతే దానికి ఆ తిన్న గడ్డి అరగదంట.
అది అలా పడుకొని నెమరు వేస్తూ ఉన్నప్పుడు అది దానికి అరుగుతుందంట. అదేవిధంగా మన విన్న వాక్యాన్ని కూడా మన హృదయంలో భద్రం చేసుకొని మనం కూడా దాన్ని నెమరు వేసుకోవాలంట. అంటే దాన్ని పదే పదే మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి, పదే పదే దాన్ని మనం నెమరు వేసుకోవాలి. ఎప్పుడైతే మనం దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని నెమరు వేసుకుంటామో అప్పుడు ఆ వాక్యం మన జీవితంలో కార్యం చేస్తుంది. హల్లెలూయా. అంతేకాని విన్న వాక్యాన్ని ఆ గుమ్మంలోనే విడిచిపెట్టి మన ఇళ్ళకి వెళ్ళిపోతే దాన్ని మరలా ఆదివారం వచ్చేదాకా దాన్ని మనం నెమరు వేసుకోకపోతే ఎన్ని వాక్యాలు విన్నా, ఎంతమంది దైవజనులు వచ్చినా, గొప్ప గొప్ప దైవజనులు వచ్చినా, ఆఖరికి చనిపోయిన యేసన్న గారు వచ్చి నీకు వాక్యం చెప్పినా కానీ ప్రయోజనం ఉండదు. మొట్టమొదటిగా విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకొని నెమరు వేసుకోవాలి. హల్లెలూయా. వినడమే ఒక పని కాదు, విన్న దానిని మన జీవితంలో ఆచరణలో పెట్టాలి. హల్లెలూయా. ఎంతమంది ఆ విధంగా ఉంటున్నారు? విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఏదైనా సరే శోధన వచ్చినప్పుడు నేను ఆదివారం ఒక మాట విన్నాను, ఒక వాక్యం విన్నాను, ఆ వాక్యానుసారంగా నేను నడుచుకోవాలి, ఆ వాక్యానుసారంగా నేను బ్రతకాలి అని ఎంతమందికి ఆశ ఉంది? హల్లెలూయా. ఆశ మనలో ఉన్నప్పుడు మనం లోకస్తుల వైపు చూడము, లోకస్తుల్లాగా మనము జీవించము. హల్లెలూయా. హల్లెలూయా. పోయిన ఆదివారం మనం ఏం వాక్యం చెప్పుకున్నాం? హల్లెలూయా. మా ఇంటిగా పొక్కలకి గుర్తుంది ఆయన చెప్పమన్నారు కాబట్టి ఇంకెవరు గుర్తులేదా? నాలుగున మనం ఏం చేయాలనుకున్నాం చెప్పాలి, ఆధీనంలో పెట్టుకోవాలి. మన నోటిని మనం కాచుకున్నప్పుడు మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాము. అంతేకాదు మన నోటిని మనం కాచుకున్నప్పుడు మన గౌరవాన్ని కూడా మనం కాపాడుకుంటాం. హల్లెలూయా. ఎంతమంది మరి ఆ విధంగా మీ నాలుకని మీ ఆధీనంలో ఉంచుకున్నారు? మీ నోటిని మీరు ఎంతమంది ఆధీనంలో ఉంచుకున్నారు చెప్పాలి. పోయిన ఆదివారం మందిరానికి వచ్చి వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ పోయిన సోమవారం నుంచి నిన్న శనివారం రాత్రి వరకు నా నోటిని నేను అదుపులో ఉంచుకున్నాను. ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నా మీద మాటలని రాళ్ళు విసుంటా కానీ నేను నా నోరు పారేసుకోలేదు. నా నోటిని నేను అదుపులో పెట్టుకున్నాను. దేవునికి అప్పచెప్పాను ఆ పదని. ఎంతమంది అనుకున్నారు? ఎంతమంది అలా ఉన్నారు చెప్పాలి. అంటే ఎవరు కూడా వాక్యాన్ని వింటున్నారు కానీ దాన్ని పాటించట్లేదు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు. అంతేనా? హల్లెలూయా. మా పాస్టర్ గారు మొన్న ఒక మాట చెప్పారు, టైటస్ పాస్టర్ గారు. హంసలాగా మనం జీవించాలంట. అంటే మనం విన్న దానిని చూసిన దాన్ని ఏదైనా సరే హంసకు ఒక లక్షణం ఉందంట. దానికి నీళ్ళు కలిపి పాలు ఇచ్చినా కానీ ఆ పాలు మాత్రమే తాగా నీటిని వదిలేస్తుందంట. దేవుని సన్నిధిలో ఆయన రక్తంలో కడగబడిన మనము, ఆయన రక్తంలో శుద్ధీకరింపబడిన మనము, దేవుని కొరిపిల్లగా మారిన మనము, ఆయన సాక్షులుగా జీవిస్తున్న మనము కూడా ఈ లోకంలో ఉన్నాము. అంటే పాపము కలిసిన లోకంలో మనం ఉన్నాము. పాపము కలిసిన లోకంలో ఉన్నాము. మనం హంస ఏ విధంగా అయితే పాలను విడిచిపెట్టి నీటిని విడిచిపెట్టి పాలను తాగుతుందో మనం కూడా ఈ లోకంలో చెడు అనే దాన్ని విడిచిపెట్టి మంచి అనే దాన్ని మనము స్వీకరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంతేగాని పాస్టర్ గారు వాక్యం చెప్పేశారు వినేసాము, పాస్టర్ గారు వాక్యం చెప్పేశారు వినేసాము, బాగా చెప్పారని ఇక్కడ చప్పట్లు కొడితే మాకు సంతోషం కాదు. మీరు విన్న వాక్యం ద్వారా మీరు మారి మీరు ఆదివారం సోమవారం ఉదయం నుంచి మళ్ళా శనివారం సాయంత్రం వరకు కూడా ఎక్కడ కూడా లోకంలో ఉండి ఆ నేలను తాకోకుండా పాలను మాత్రం మీరు తాగుతారు. ఎక్కడైతే మీ గురించి సాక్ష్యం వస్తుందో అప్పుడే మాకు సంతోషం. నేను ఒక టీచర్ ఉన్నప్పుడు ఆ టీచర్ ఎప్పుడు సంతోషపడతారు తెలుసా? తన స్టూడెంట్ మంచి మార్కులతో పాస్ అయినప్పుడు తనకి ఎక్కలేని ఆనందం వస్తుంది. తనకి 50,000 జీతం వచ్చినప్పుడు కూడా ఆ టీచర్ సంతోషం రాదు. తన స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ మార్కులు పాస్ అయినప్పుడు సంతోషం వస్తుంది. ఒక డాక్టర్కి తను ఒక ఆపరేషన్ చేసినప్పుడు అది సక్సెస్ అయ్యి ఆ పేషెంట్ క్షేమంగా డిశ్చార్జ్ అయినప్పుడు సంతోషం వస్తుంది. అదేవిధంగా ఒక దైవజనుని కూడా
ఒక విశ్వాసి తన మాటలకి, దేవుని మాటలకు లోబడి తన సాక్ష్యాన్ని నిలుపుకొని 10 మందిలో తన నామాన్ని గొప్ప చేసినప్పుడు మాత్రం ఆ దైవజనుడికి సంతోషం వస్తుంది. హల్లెలూయా. విన్న వాక్యం నీ చెబుతా నా చెబుతా వదిలేసి మరలా నేను ఎన్నిసార్లు చెప్పినా మరలా చేస్తూ మీ ఇష్టానుసారంగా మీ నోర్లు పారేసుకుంటూ దైవజనులకు లోబడకోకుండా, దేవుని అంటే భక్తి లేకోకుండా మీరు మీ ఇష్టానుసారంగా మీరు జీవించారనుకోండి, ఆ దైవజనులకు సంతోషమా? హల్లెలూయా. చూడండి, మీ గురించి ఎవరైనా వచ్చి నా బిడ్డ దేవుడిని తెలుసుకొని దేవునికి మహిమకరంగా ఉంటూ తన ప్రవర్తన అంతా మారిపోయింది. చూడండి, ఎలీషా గారు మారిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు ఎవరన్నా వచ్చి అసలు మా ఎలీషా గారు వెంకటేశ్వరరావు మాట్లాడంటే మాకే నమ్మకం లేదని, కానీ మీరు వచ్చేదాకా మారేరు, దేవుడు మీ ద్వారా కార్యం చేస్తున్నప్పుడు పాస్టర్ గారికి ఎంత సంతోషం కలుగుతుంది. అవునా కదా? చెప్పండి. అదేవిధంగా మీ అందరూ కూడా మీ పనులు చేస్తున్నప్పుడు కానీ, మీరు బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చి ఫలానా అమ్మాయి ఒకప్పుడు నోరు పారేసుకుంటూ లోకంలో జీవిస్తూ ఇష్టానుసారంగా గర్వంతో ఉండేది, కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని తెలుసుకొని దేవునికి మహిమకరంగా జీవిస్తుంది, ఆమెలో చాలా మార్పు వచ్చింది అని ఎవరైనా సాక్ష్యం చెప్పారనుకోండి, అప్పుడు పాస్టర్ గారికి ఎంత సంతోషం కలుగుతుంది. అలా కాకుండా మీరు ఎంత చెప్పినా ఇంతే, వాళ్ళు మందిరంలో ఒకలాగా, మందిరం బయట ఒకలాగా ఉంటున్నారు. ఆదివారం మాత్రమే ముసుగు క్రైస్తవులాగా ఉంటున్నారు. ఆదివారం అయిపోయిన తర్వాత మరలా లోకస్తులాగానే జీవిస్తున్నారు. ఆమె మీ దగ్గర ప్రార్థన చేస్తుందేమో, ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో వచ్చి చూడండి, మీ విశ్వాసం ఎంత మంచిదో తెలుస్తుంది మీకు. కానీ ఎవరైనా సరే దైవజనులను దుఃఖపడిచినప్పుడు ఎంత బాధ ఉంటుంది. అలా ఉండడానికి ఎవరు కారణం? ఒక సంతోషం రావాలన్నా, ఒక దుఃఖం రావాలన్నా దైవజనునికి విశ్వాసలే కారణం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ పని చేసినా కానీ దానిలో దేవునికి మహిమకరంగా చేయాలి. మనం మొట్టమొదటిగా మనం ఏదైనా చేస్తున్నప్పుడు మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు నేనేంటి, నా స్థితి ఏంటి, నేను ఎలా ఉండేదాన్ని, దేవుడు నన్ను ఎలా మార్చాడు, నేను ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నాను, ఎవరికి నమ్మకంగా జీవిస్తున్నాను, నేను ఎలా బ్రతకాలి, నేను ఒక మాట నా నోటి నుంచి వచ్చినప్పుడు నేను ఎవరి నామానికి అవమానం చేస్తున్నాను అని ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. అంతేకాని అందరిలాగా లోకస్తులాగా మనం జీవించకూడదు. ఎందుకంటే ఎన్నిక లేని వారిని, పాపంలో ఉన్నవారిని, మురికి గుంటల్లో మురికి కొంపుగా ఉన్నవారిని దేవుడు లేవనెత్తి తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి తెల్లని హిమము కంటే తెల్లగా, పాద కంటే స్వచ్ఛంగా మనల్ని మార్చాడండి. మార్చి అమ్మ ఇంటి నుంచి నువ్వు ఏ తప్పిదం చేయదు, ఇంకా మళ్ళా మా మురికి గుంట్లోకి వెళ్ళొద్దు, బట్టలు తెల్లగా ఉంది, నీ మనసు స్వచ్ఛంగా ఉంది, నువ్వు నీతిగా జీవించమ్మా అంటే నువ్వేం చేస్తున్నావు? నాకు అది వద్దు, నాకు ఈ సెంటు వాసన నచ్చలేదు, ఆ మురికి వాసనే నచ్చింది, మళ్ళా అక్కడికే నేను వెళ్తానని మరలా వెళ్తే పోయి చాలా భయంకరంగా. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, నేను మౌనంగా ఉంటున్నాను కానీ ఎదుటి వారు నా మీద రాళ్ళు వేస్తున్నాను. నేను ఎంత మౌనంగా ఉన్నా, నా నోటిని ఎంత ఆధీనంలో ఉంచుకున్నా, కానీ ఎదుటి వారు నన్ను మౌనంగా ఉండనిట్లేదు. వారి మాటలతో నన్ను గాయపరుస్తున్నారు, వారి మాటలతో నన్ను దుఃఖపరుస్తున్నారు, నేను ఎందుకు ఉండాలి అని అనుకోవచ్చు. కానీ నువ్వు మౌనంగా ఉంటే నీ పక్షాన్ని దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. నీవు మౌనంగా ఉండి నీ శత్రువుల పట్ల దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా నా పని నేనే చేస్తాను, నన్ను ఒక మాట అంది, నేను ఎందుకు ఊరుకోలే, నేను 4 మాటలు అంటాను, నాకు నోరు లేదా, నేను అనలేనా అనుకోవచ్చు.
మరలా ఎన్నో ప్రార్థన చేస్తావు, దేవా వాళ్ళందరూ నన్ను దూషిస్తున్నారు కదా, నన్ను ఉచ్చి పుణ్యానికి నన్ను మాట్లాడుతున్నారు కదా, నేను ఏ తప్పు చేయలేదు, అయినా సరే నా మీద నిందలేస్తున్నారు, నేను ఊరుకున్నానా, నేనేం అనలేదు కదా, వాళ్ళు అన్నదానికే నేను అన్నాను అని మళ్ళీ ప్రార్థన చేస్తాను. ఒక దేవుడు అంటాడన్న, నా న్యాయం తీర్చువా దేవుడా నువ్వు అడిగినప్పుడు నువ్వు నాకు అవకాశం ఎప్పుడు ఇచ్చావా, నువ్వు నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చావా నీ పక్షాన్ని యుద్ధం చేయడానికి? నువ్వే మాట్లాడుతున్నావు, నువ్వే కోపడుతున్నావు, నువ్వే కార్యం చేస్తున్నావు, అన్నీ నువ్వే చేస్తున్నావు, నాకెక్కడ అవకాశం ఇచ్చావు నువ్వు? నీ జీవితంలో నాకు ఎక్కడ చోటు ఇచ్చావు నువ్వు? నీ పట్ల నేను యుద్ధం చేయడానికి, నీ కార్యాన్ని సఫలం చేయడానికి నువ్వు నాకు అవకాశం ఇచ్చావా? దేవుడు అంట. అలా కాకుండా నువ్వు మౌనంగా ఉండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎంతమంది నీ మీద రాళ్ళు వేసినా సరే, నువ్వు మౌనంగా దేవుని పాదాల చెంత కనిపెడతావు, దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి నువ్వు మొరపెడితే నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి మనం చేయాల్సింది ఆయన పాదాలు పట్టుకోవడం, మనం సాధన చేయాలి. ఆయన పాదాల చెంతే మనము ఉండాలి. అప్పుడు నీ నోటి నువ్వు కాచుకుంటావు. లోకస్తుల మధ్యలో నువ్వు ఎన్నిక లేని దానిలాగా కాకుండా ఒక ఎన్నికమైన గొప్ప వ్యక్తిగా దేవుడు నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేను ఎంతకాలం నుంచో వేస్తున్నాను, ఎందుకమ్మా నువ్వు అలా చేస్తున్నావు? ఎవరైనా నేను అన్నప్పుడు నీ పక్కింటి వారితో నీకు ఎందుకు గొడవ, నీ పొరుగు వారితో నీకు ఎందుకు ఇబ్బందులు, నీ బంధువులతో ఎందుకు గొడవలు అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడతాము. చాలా రోజుల నుంచి నేను వేచి ఉన్నాను, వాళ్ళు ఎన్ని మాట్లాడినాక నేను భరించాను, వాళ్ళు ఎంత కష్టపెట్టినా నేను భరించాను, వాళ్ళు నా ఆస్తిని అంత లాక్కున్నా నేను భరించాను, నా గురించి అనేక చోట్ల అబద్ధపు సాక్ష్యం చెప్పినా నేను ఓర్చుకున్నాను, కానీ నాలో ఓర్పు తగ్గిపోయింది, అందుకే నేను కూడా ఎదురు తిరిగాను అని కొన్ని సందర్భాల్లో కొన్ని మనం అంటూ ఉంటాం. కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనకాల గొప్ప ప్రతిఫలం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనము. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సందర్భం ఏంటంటే లాజరు రోగి అయి ఉన్నాడని యేసు ప్రభుకి వార్త వచ్చింది, తను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని ఒక వార్త వచ్చింది. చూడండి, దైవజనులకి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారని ఫోన్ చేసినప్పుడు వెంటనే ప్రార్థించుకోకుండా 4 రోజులకు ప్రార్థన చేశారనుకోండి, మీరు ఏమంటారు? ఎవరైనా సహిస్తారా? ఇప్పుడు భాస్కర్ ఇక్కడ ఉన్నారు, ఎవరో అనారోగ్యంతో ఉన్నారు, వెంటనే వచ్చి ప్రార్థన చేయాలని ఫోన్ వచ్చింది అనుకోండి, పాస్టర్ గారు ఇవాళ కాదు, నాకు కుదరదు, 2 రోజులు వస్తానంటే మీరు అందరూ ఏమంటారు? అక్కడ ప్రాణం పోయే స్థితిలో ఉండి మీరు ప్రార్థించకుండా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? ఇటువంటి సమయంలో ప్రార్థించడానికే కదా, మీరు ఎందుకు ఎలాగని చెప్పేసి అందరూ మాట్లాడతారు. కానీ ఇక్కడ యేసు ఏం చేస్తారు చూడండి, అతడు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటని ఇంకా 2 దినములు నిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులంట మనం తిరిగి యోదయకు వెళ్తామన్నప్పుడు యేసుక్రీస్తు అన్నాడంట, ఇంకా 2 దినాలు ఇక్కడే ఉందాం మనం అని అన్నాడంట. 2 దినములు ఉన్న తర్వాత యేసుక్రీస్తు లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు అతడు చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. అప్పటికి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తన సహోదరిని మార్త అంటది 21వ వచనంలో. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఇంటి నేడలో నా సహోదరుడు చావుకున్నాను. హల్లెలూయా. తన బాధతో కన్నీటితో అంటుంది చూడండి,
ప్రభువా, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఉంటే కనుక, తన రోగి అయినప్పుడే నువ్వు వస్తే కనుక తను చనిపోకుండా ఉండడేమో అని తన సహోదరి అంటుంది. హల్లెలూయా. కానీ యేసు ఆయన కార్యములు ఎంతో గొప్పవి, ఆయన ఆలోచన ఎంతో ఉన్నతమైనవి. అవి కంటికి కనపడవు, హృదయానికి గోచరించవు. హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తు లాజరు రోగి అయినప్పుడే వస్తే కనుక ప్రార్థన చేసేవాడు, స్వస్థపరచబడి మామూలు మనిషి అయ్యేవాడు. కానీ చనిపోయిన తర్వాత వచ్చి 4వ దినమందు 4వ రోజున లాజరుని, చనిపోయిన లాజరుని లేపినప్పుడు ఆ మహిమ, ఆ గొప్పతనము ఆ ప్రాంతం అంతటా వ్యాపించిందంట. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతికున్న మనిషిని ప్రార్థన చేసి బ్రతికించడం గొప్ప, చనిపోయిన మనిషిని లేపడం గొప్ప? చెప్పాలి చెప్పాలి నోటి. బ్రతికున్న మనిషికి ప్రార్థన చేసి రోగాన్ని తగ్గించడం గొప్ప, చనిపోయిన మనిషిని లేవడం గొప్ప. హల్లెలూయా. దేవుడు అక్కడ ఆలస్యం చేస్తుంది, ఎందుకంటే దేవుని కార్యాలు మహిమపరచబడాలి. అక్కడే పై వచనంలో 5వ వచనంలో ఉంటుంది, ఇది దేవుని మహిమ కొరకు వచ్చిందే కానీ మరి ఒకటి కాదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హల్లెలూయా. మన విషయాల్లో కూడా మన జీవితంలో కార్యాలు లేట్ అవ్వచ్చు, మనం అనుకున్న పని లేట్ అవ్వచ్చు. ఒకవేళ మన శత్రువులు మన మీద దాడి చేస్తుండొచ్చు, నువ్వు ఎన్నో రోజుల నుంచి ఓర్చుకుంటూ ఉంటున్నావు, ఎన్నో రోజుల నుంచి ఆ మాటలు భరిస్తూ ఉంటున్నావు, అయినా సరే ఓపికతో ఉండు. ప్రతి ఆలస్యం వెనుక దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారికి నాకు వివాహం 2012లో జరిగింది. 2012 పాస్టర్ గారు బాప్టిస్ట్ ఏ ఫంక్షన్లో తీసుకున్నారు? అడగండి వెనక తిరిగి అడగండి. మాస్టర్ గారు మీరు ఏ సంవత్సరంలో బాప్టిస్ట్ తీసుకున్నారని అడగండి. ఎప్పుడు చెప్పారు? 2000. మా మ్యారేజ్ ఎప్పుడైంది? ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఒక్కరోజు పెళ్ళైన తర్వాత, ఇప్పుడంటే పెళ్ళై 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి పాస్టర్ ఎక్కడ పరిచర్యకి వెళ్ళినా వెళ్ళిపోయి వారాలు నెలలు పరిచర్య అని విజయవాడ వెళ్ళిపోయినా, తెనాలి వెళ్ళిపోయినా, తణికి వెళ్ళిపోయినా, తుని వెళ్ళిపోయినా సరే పరిచర్య కాబట్టి, దేవుని కార్యం కాబట్టి నా డ్యూటీకి నేను వెళ్ళిపోయినా సరే మా ఇద్దరి మధ్య ఏ మనస్పర్ధలో రావట్లేదు. మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని నేను అనట్లేదు, నన్ను విడిచిపెట్టి డ్యూటీకి వెళ్ళిపోతున్నామని పాస్టర్ గారు అనట్లేదు. కానీ పెళ్ళైన తర్వాత 1 నెల రోజుల్లోనే మిమ్మల్ని విడిచిపెట్టేసి మీ భర్త ఇష్టానుసారంగా తిరుగుతూ, నువ్వు తిన్నావా తినలేదా, అసలు ఉన్నావా బ్రతికున్నావా లేదని కూడా పట్టించుకోకపోతే మీ హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? 3 సంవత్సరములు అదే బాధ నేను అనుభవించాను. మా హైదరాబాద్లో పెద్ద ఇల్లు ఉండేది, పెద్ద ఇల్లు, పెద్ద టీవీ ఉండేది. ఇప్పుడంటే మేము పరిచర్యలోకి వచ్చిన తర్వాత దేవుని మహిమార్థమై ఆయన పెట్టిందే తింటూ మేము ఉంటున్నాం. కానీ ఇంట్లో దేనికి లోటు ఉండేది కాదు. ఒక 50,000 జీతం వచ్చే వాళ్ళు కూడా నెలకు అన్ని సరుకులు తెచ్చుకోలేవు. నేను లిస్ట్ రాసి ఇంత బార్ రాసేదాన్ని, ఇక్కడి నుంచి సెంటర్కి వెళ్ళేదా లిస్ట్ అంత బార్ రాసేదాన్ని, అన్నీ తెచ్చి అక్కడ పడేసేవాళ్ళు. కానీ అన్నీ ఉండే సరిపోతా తినడానికి సంతోషపడతాం కదా. నువ్వు వండుకొని తినంటే నేను వండుకొని తినేస్తానా అని 3 సంవత్సరములు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం, అన్నీ వండుకునేవాళ్ళం, ఒంటరిగానే తినేవాళ్ళం, పేరుకు మాత్రమే ఆ ఇంట్లో ఉండేవాళ్ళం. ఆయన దారి అయింది, నా ఇంట్లో నేను ఉండేదాన్ని. ఎవరైనా సరే 1 సంవత్సరం భరిస్తాడు, 2 సంవత్సరాలు భరిస్తారు. 3 సంవత్సరములు పట్టించుకోకపోయినా ఎవరైనా భరిస్తారా? కానీ నేను దేవుని పాదాలనే కట్టుకున్నాను. హల్లెలూయా. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి చాలా ఆశలు ఉంటాయి, నా భర్త అలా చూడాలి, ఇలా చూడాలి.
నాకు ఇప్పుడు కూడా ఒక అర్థం కాదు ఒక విషయం ఏంటంటే పాస్టర్ గారు ఇప్పుడు కూడా చెప్పాలి. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు అన్నయ్య మా ఫ్రెండ్కి బాగా ఫ్రూట్స్ పెట్టాలి అంటే ఒక అట్టుకొని తెచ్చేవాళ్ళు, ఒకే అట్టుకొని తెచ్చేవాళ్ళు, ఏదైనా ఒకటే తెచ్చేవాళ్ళు. ఒక యాపిల్, ఒక ఆరెంజ్ పండు. నేను అనుకునేదాన్ని ఎవరైనా ఇస్తే తప్పుతారా లేకపోతే కొనుక్కుంటున్నారా అనుకునేదాన్ని. ఒక్క పండు ఎలా ఉంటున్నారు అనుకునేదాన్ని. నాకు ఇప్పుడు కూడా అర్థం కదా ఆ విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని సంవత్సరంలో దేవుని పాదాలు చెందుతున్నాం కాబట్టి ఈరోజు ఒక దైవజనునిగా మీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. హల్లెలూయా. ఎవరైతే దూషించారో, ఎవరైతే అవమానపరిచారో వాళ్ళు ఇప్పుడు వందనాలు చెప్తున్నారు. హల్లెలూయా. ఒక ఆలస్యం వెనక ఒక అద్భుతం దాగి ఉంటుంది. అనుకోవచ్చు మన జీవితంలో నా ఇంకా కార్యం జరగట్లేదు, నా భర్త మారతలేదు, నా భార్య మారతలేదు, నాకు అనారోగ్యం తగ్గట్లేదు, నా బిడ్డలు మారతలేదు. నేను ఎంతకాలం నుంచో ప్రార్థన చేస్తున్నాను, నా సమస్యలు తీర్చలేదు, నా ఆర్థిక ఇబ్బందులు కలగట్లేదు, ఇంకా అప్పుల్లోనే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు కనుక ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాల చెంత సాధన చేసి ఏదో ఒక దినమందు ఆయన నీకున్న సమస్యలన్నింటినీ వేళ్లతో సహా పెకిలించి వేస్తాడు. హల్లెలూయా, ఆమేన్. నీకున్న ఆర్థిక ఇబ్బందులు, నీకున్న అనారోగ్య సమస్యలు, నీకున్న కష్టము, నీకున్న దుఃఖము, నీకున్న వేదన ప్రతి ఒక్కటి ఆయన వేళ్లతో సహా పెకిలించి వేస్తాడు. హల్లెలూయా. అన్ని ఎలా ఉండాలి? ఆయన పాదాల చెంత మౌనంగా ఉండాలి. ఆయన పాదాల చెంత నీకు రక్షణ, ఆయన పాదాల చెంత నీకు సమాధానము. నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉంటాడో ఆయన నీ జీవితంలోకి వచ్చి కార్యం చేస్తాడు. అలా కాకుండా నీ పనిని నువ్వు ఎంతకాలం ఇంకా నీ సొంత ఆలోచనలతో, నీ సొంత కోరికలతో, నీ సొంత మనుషులతో నువ్వు చేస్తావో దేవుడు నీ విషయంలో మౌనమైపోతాడంట. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు మనుషుల చుట్టూ పరిగెత్తడం కాదు. నువ్వు నీకు ఒక్క రూపాయి అవసరమైనప్పుడు ఆడ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినంతసేపు దేవుడు నీ విషయంలో మౌనంగానే ఉంటాడు. నీ భర్త మారతలేదని నువ్వు వారితో యుద్ధం చేసినప్పుడు, నువ్వు వింటే నువ్వు మారవు, నువ్వు తాగుతావు, నువ్వు తిరుగుతావని ఆయనతో నువ్వు యుద్ధం చేసినప్పుడు దేవుడు నీ విషయంలో మౌనంగానే ఉంటాడు. నీ బిడ్డలు నిన్ను పట్టించుకోకుండా నిన్ను ఒంటరిగా వదిలేసినప్పుడు వారితో నువ్వు యుద్ధం చేస్తున్నంతసేపు దేవుడు నీ విషయంలో మౌనంగానే ఉంటాడు. నీకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు అక్కడ అప్పు చేసి ఆపు తెచ్చి ఈప్పు కట్టి ఈప్పు తెచ్చి ఆపు కట్టినంతసేపు దేవుడు నీ విషయంలో మౌనంగానే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఇవన్నిటిని విడిచిపెట్టి దేవుని పాదాల చేత మోకాళ్ళు వేసి కన్నీటితో ఆయన నీ జీవితంలో ఆహ్వానించి, దేవా ఇంకా నా వల్ల కాదు, నేను ఏమి చెయ్యలేను, నేను నీకు అప్పగిస్తున్నా, నువ్వు కార్యం చెయ్యి, నువ్వు నా జీవితంలోనికి రా, నా కష్టాన్ని తీసివేయి, నా ఇబ్బందిని తొలగించు, నా వాళ్ళని మార్చు, నన్ను ఒంటరిదాన్ని చేయకు అని నువ్వైతే ఎప్పుడైతే ఆ సమస్యని దేవుని చెంత విడిచిపెడతావో దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకుంటాడు, నీ జీవితంలోకి వస్తాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు 10 సార్లు మోషే హృదయాన్ని కఠినపరుస్తాడు దేవుడు. ఎన్నిసార్లు? ఇదిగో పంపిస్తా అంటాడు ఇశ్రాయేలీని ఐగుప్తు దేశం నుండి, మరలా పంపించుకుంటాడు. 10 అద్భుతములు మోషే అక్కడ చేస్తాడు. నీటిని రక్తంగా మారుస్తాడు, మిడతల దండ వస్తుంది, కప్పల దండ వస్తుంది, అన్ని చేసినా కానీ మోషే హృదయం కఠినమైపోతుంది. హల్లెలూయా. మోషే తీసుకొచ్చేస్తుంది. ఎన్నిసార్లు నేను మోషే ఎన్నిసార్లు ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఇశ్రాయేలు విడిచిపెడతలేదు. ఏం చేయాలన్నా దేవుడు నేనున్నాను, భయపడకమని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఐగుప్తుల తొలిచూలి పిల్లని హతం చేసినప్పుడు ఫరో ఇశ్రాయేలు విడిచిపెడతాడు. వారు వెళుతూ ఉండగా మరలా మోషేని తరుముతున్నాడంట ఫరో. మోషే అనుకుంటున్నాడంట, ప్రభువా ఇన్ని రోజులు ఇంత ఇబ్బంది పడ్డాను, వెళ్ళమన్నాడు కదా అని వెళితే మరలా వెనకపడుతున్నాను. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనుక చూస్తే ఫరో సైన్యం, వెనక వెళితే ఫరో సైన్యం చంపివేస్తుంది, ముందుకు వెళితే సముద్రంలో మునిగిపోతాము అని వేదన పడుతున్నాను.
ఇశ్రాయేలు జనాంగం ఎటువంటి వాళ్ళు తెలుసా? వాళ్ళ దేవుడు కార్యం చేసేటప్పుడు దేవుడు గొప్పవాడు గొప్పవాడని పొగుడుతారు. వాడికి ఏదైనా లోటైనప్పుడు దేవుడు లేడని దూషిస్తారు. మోషే 40 దినములు ఉపవాసం ఉండి సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మోషే రావడం లేట్ అయిందని వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిచి ఒక దూడని చేసుకొని దాన్ని నమస్కరించేవాడు. అటువంటి 2 మనసులు గలవాడు మనం ఆ విధంగా ఉండకూడదు. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచ్చినాను. నిర్గమకాండము 14వ అధ్యాయము అక్కడ వాళ్ళేం 12వ వచనంలో వాళ్ళు ఏమంటారు చూడండి. ఇశ్రాయేలీయులు మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుదయ్యే మేలని చెప్పింది. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయులు మోషే మీద సనుక్కుంటున్నారు. హల్లెలూయా. చూడండి, మోషే అక్కడ ఇబ్బంది పడ్డా. చూడండి, వెనుక ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రము, మధ్యలో ఇశ్రాయేలీయులు అన్నారు. ఇక్కడికి వచ్చేదానికంటే ఐగుప్తులు దాసులుగా ఉండటమే ఒక వేడు. ఐగుప్తులో చనిపోతే మమ్మల్ని పాతి పెట్టడానికి సమాధులు లేవని నువ్వు ఈ అరణ్యంలోకి మమ్మల్ని తీసుకొచ్చావా అని ఇశ్రాయేలీయులు మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు ఏం చేశారు? వాళ్ళు బానిసత్వం చూడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలని దేవుడు తీసుకొస్తే ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు? మోషే మీద తిరుగుబాటు చేస్తున్నాడు. అప్పుడు మోషే అనుకుంటున్నాడు, ప్రభువా ఎందుకు నాకింత బాధ? వెనుక ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం, మధ్యలో ఇశ్రాయేలీయుల వేదన, వాళ్ళ సనుగుళ్ళు, నేటి నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలి అని బాధపడుచున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరగా నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయ్యి ఉండవలెనని ప్రజలతో చెప్పారు. హల్లెలూయా. 2 చేతులైతే అందరూ దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటాడు చూడండి, భయపడొద్దు, మీరు ఓరకనే నిలిచిండి. దేవుడు చేసే రక్షణ మీరు చూస్తారు. నేడు చూసిన ఐగుప్తు లేక మీదనే మీరు చూడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. మీరు చూసిన ఐగుప్తు లేక చూడని ఇశ్రాయేలుతో చెప్పిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మీకు చెప్తున్నాడు, నేడు మీరు చూసిన బాధలు ఇంకెన్నడూ మీరు చూడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు అనే వేదన మీ జీవితంలో ఉండదు. నేడు మీరు చూసే ఈ ఆర్థిక ఇబ్బందులు మీ జీవితంలో ఉండవు. నేడు మీ మీద వీస్తున్న అపవాది గాలి మీ మధ్య ఉండదు ఇంకా. హల్లెలూయా. నేడు మీ మధ్య మీ మీద వేస్తున్న అనేకమైన మాటలైన రాళ్ళు మీ పైన ఉండవు. అపవాది శోధన మీకు ఉండవు. ఇరుగు పొరుగు వేజకులు మీకు ఉండవు. నాకు ఎవ్వరూ లేరు, నేను అనాథలను వంటలని వేదన మీకు ఉండదు. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులు అనే వేదన మీకు ఉండదు. హల్లెలూయా. నా భర్త మార్తలేదనే వేదన మీకు ఉండదు. నా భార్య మార్తలేదనే వేదన నాకు ఉండదు. నా ఆస్తి అంత ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నదనే బాధ మీకు ఉండదు. హల్లెలూయా. ఈ వేదన ఐగుప్తంతటిని మీరు చూడదు ఇంకెన్నడూ కూడా. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు చేసిన వాగ్దానం, నేడు మీ ముందున్న ఐగుప్తుని మీరు ఇంకెన్నడూ చూడదు. ఈ రోజు నువ్వు ఏ సమస్య వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ కష్టంతో వచ్చావో, ఆ బాధ ఇంకెన్నడూ నువ్వు చూడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చేయాలంటే నువ్వేం చేయాలి? మౌనంగా ఉండాలి.
దేవునికి కార్యాన్ని చెప్పాడు. మోషే దేవునికి అప్పచెప్పాడు. దేవ నా వల్ల కాదు, నువ్వే చూసుకోవాలి. వెనక ఫరో, ముందు ఎర్ర సముద్రం, మధ్యలో ఇశ్రాయేలుల సాధింపులు. నా వల్ల కాదన్నప్పుడు నువ్వు ఊరక ఉండు, నేడు యెహోవా చేసే రక్షణ నువ్వు చూస్తాను. హల్లెలూయా. మీ పట్ల యెహోవా యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యేసయ్య మన అండ, సైన్యములకు అధిపతి అయిన యేసయ్య మన అండ. యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. హల్లెలూయా. హల్లెలూయా. యుద్ధం యెహోవాది. సారీ, యుద్ధం ఎవరిది? ఈ రోజు యుద్ధం ఎవరు చేస్తారు? లేదు, నేనే చేస్తాను. నా ఇంట్లో నేనున్నా కానీ, నా తిండి నేను తిన్నా కానీ, నా బట్టలు నేను వేసుకున్నా కానీ, నన్ను ఇంట్లోంచి బయట రాక మరి నా మీద గొడవడుతున్నారు అయ్యగారు. నేను ఎంతమందికి అయ్యగారు కంప్లైంట్స్ చెప్తున్నారు? మీ పాస్టర్ గారు కూడా నాకు ఏం చెప్పరు. మీ పాస్టర్ గారు వాక్యం చెప్పనంటే ఏదో జరిగిందని నాకు అర్థమైంది. హల్లెలూయా. మనం ఎప్పుడూ కూడా ఒకరికి మాదిరికరంగా ఉండాలి. నువ్వు వెళ్ళి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు దేవుని సువార్త విని దేవుని మాట నచ్చి దేవుని విశ్వాసం వచ్చి ఆయన సన్నిధికి రావాలంటే మొట్టమొదటిగా నీ ప్రవర్తన నువ్వు సరిచేస్తాను. నిన్ను చూసి ఒకరు వస్తారు కానీ మందిరానికి నిన్ను చూసి ఒకరు ఆగిపోయే విధంగా ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు అనేక మందిరానికి నడిపించే వ్యక్తిగా ఉండాలి కానీ నిన్ను చూసి వచ్చేవాళ్ళు కూడా ఆగిపోయే విధంగా నీ ప్రవర్తన ఉండకూడదు. హల్లెలూయా. ఆకుడి ప్రాంతంలో మన దర్శనం ఏంటి? మన ప్రయాస దేనికోసం? ఆదివారం భోజనాలు పెట్టుకోవడానికి, ఉపవాస కూడికలు అప్పుడు మనం భోజనాలు పెట్టుకొని సంతోషించడానికి, ఉపవాస ప్రార్థనలైనా, వేల కిలోమీటర్ల నుంచి దైవజనులు ఇక్కడ రప్పించడం అయినా, ప్రయాసపడి ఎండనక వాననక ఇలా కూర్చొని ఎండలో ఇదంతా చేయడం దేనికి? మామగారు మనకు స్థలం ఇచ్చి కరెంట్ ఇచ్చి అంత దేనికోసం చేస్తారు? సంఘం విస్తరింపబడాలని, నశించిపోయి ఆత్మను రక్షించాలని. ఇంకా రాకెంతో సమయం లేదు. ఆయన వచ్చే వరకు మనం ఆయన రాజ్యాన్ని కట్టాలి. ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. పెండ్లి కుమార్తె వరకు ఎదురు చూసే పెండ్లి కుమార్తెగా మనం ఉండాలి. మనకి సమయం ఎంతో లేదు, కొంచెమే మిగిలింది. దుర్దినములు రాకముందే సృష్టికర్తని స్మరణం తెచ్చుకోనమన్నాడు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఉన్న సమయాన్ని వ్యర్థంగా వాడుకుంటున్నాం. ఖాళీగా ఉండేనంట ఏం చేయాలో తెలియక అపవాది వచ్చి చిచ్చు పెడతాడు. ఖాళీగా ఉంటే అపవాది వచ్చి చిచ్చు పెట్టి హృదయాన్ని పాడు చేస్తాడు. ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థించండి. మన సంఘంలో ఎంతో భారం ఉంది, ఆత్మల భారం ఉంది. మనకు ఒక మందిరం కావాలి. ప్రార్థన చేయడంగానే దేవుడు మేఘాన్ని తొలగించాడు, వర్షాన్ని ఆపి ఎండనిచ్చాడు. దేవుని స్తోత్రం. ఇంత వర్షం వచ్చినప్పుడు ఎంతమందికి భయం వేసింది? చిరుకులు పడ్డప్పుడు చేతులు ఎంతమందికి భయం వేసింది? ఆరాధన ఆగిపోతుందేమో, వర్షం వస్తుందేమో అని ఎంతమందికి భయం వేసింది?
అదే మనకు ఒక సన్నిధి ఉండి ఒక మందిరం ఉంటే భయం ఉంటుందా? మందిరం కట్టబడాలని భారం ఉండాలి. స్పాన్సర్స్ లేవనెత్తాలని ప్రార్థన చేయండి. ఇళ్ళక్కడ ఖాళీగా ఉన్నప్పుడు వ్యర్థమైన మాటలతో మిమ్మల్ని మీరు మలినం చేసుకోవద్దు. మీ హృదయాన్ని పాడు చేసుకోవద్దు. మీ నోటిని పాడు చేసుకోవద్దు. ప్రార్థించండి. ఏ పని లేకపోతే ప్రార్థించండి. మందిరం కోసం ప్రార్థించండి. స్థలం కోసం ప్రార్థించండి. వచ్చే నెల మనం 3 లక్షలు 2 లక్షలు దుర్గా గారికి ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ చేయించాలి. LRS తీసుకురావాలి. మందిరం కట్టాలి. చాలా పనులు. ఒక స్థలమే ఇంకా మనం తీసుకోలేదు. అక్కడ బెరక తోలించాలి, శంకుస్థాపన చేయాలి, మందిరం కట్టాలి. మనం అందరం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అనేక ఆత్మల కోసం ప్రార్థించండి. మన చుట్టూ దేవుని ఎరగని వారు అనేక మంది ఉన్నారు. దేవుడు అంటాడు, నా పేరే తెలియని ప్రజలు అనేక మంది ఉన్నారు అంటారు. వాళ్ళందరికీ సువార్త ప్రకటించాలి. అవన్నీ మానేసి మీలో మీరు కొట్టుకుంటూ మీలో మిమ్మల్ని దూషించుకుంటూ ఉంటే మిమ్మల్ని చూసి ఎవరు వస్తారు? వచ్చే వాళ్ళు కూడా ఆగిపోతారు. ఇప్పుడిప్పుడే దేవుని తెలుసుకుంటున్న వాళ్ళు కూడా, ఓహో ఆ దేవుని తెలుసుకుంటే కొంతసేపేనేమో, తర్వాత మళ్ళీ ఇలా కొట్టుకుంటారేమో అనుకుంటారు. ఒక ఆత్మ మన సన్నిధికి రావాలన్నా, ఈ మహిమ మందిరంలో అడుగు పెట్టాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీరు చేసే మాటల ద్వారా, మీరు చేసే క్రియల ద్వారా, మీరు చేసే పనుల ద్వారా ఆలోచించుకోండి. ఇది మీ మీద కోపంగానో ద్వేషంగానో లేకపోతే మీరు ఏదో చేశారనో చెప్పడం కాదు, బాధతో చెప్తున్న మాట. ఎందుకంటే మీరు నశించుకోవడం మాకు ఇష్టం లేదు. మీరు దేవుని తెలుసుకున్న వాళ్ళు, మీరందరూ సంతోషంగా ఉండాలనే మీ ఆశ. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరమైన పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనం అందరం ఏ రోజు కష్టపడితేనే బ్రతికే ఉండాలి. కష్టాల్లో తోడుండే సహోదరులుగా ఉండాలి, కానీ ఆ కష్టాన్ని ఎత్తి చూపుకొని దెప్పు పొడుచుకొని సహోదరులుగా మనం ఉండకూడదు. మనం అందరం ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టకపోవచ్చు. మీకు మాకు ఇక్కడున్న ప్రతి బిడ్డకి ఎవరికి రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ మనం అందరం ఎవరు? ఆత్మీయ తండ్రి బిడ్డలము. ఆ దేవాది దేవుని కుమారులము, కుమార్తెలము. ఆయన రక్తంలో కడబడిన వారము. మన మధ్య రక్త సంబంధం లేకపోయినా ఆత్మీయ బంధం ఉంది, ప్రేమ బంధం ఉంది. ఆయన ప్రేమ మన అందరిలో ఉంది. మనందరం ప్రేమగా ఉండాలి. అందరం ప్రేమగా ఉండి అనేక మందిని మందిరానికి నడిపించాలి. అనేక మందికి క్రీస్తు ప్రేమను చాటాలి మనము. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరిని బాధపరచాలని, బాధ పెట్టాలని మాటలు చెప్పట్లేదు. మీరు సంతోషంగా ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని నేను మాటలు చెప్తున్నాను. హల్లెలూయా. ఒకవేళ నిజంగా ఎవరైనా నేను బాధిస్తూ ఉంటే నువ్వు మౌనంగా ఉండి దేవుని పాదాల చెంత మొరపెట్టు. ఆయన దేవుని పక్షాన యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చెప్పుకున్నాం ఈరోజు? మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో మనము మొరపెట్టాలి. ఆయనకి మన కష్టాలన్నీ, మన సమస్యలన్నీ విడిచిపెట్టాలి. హల్లెలూయా. మూడవదిగా మన విషయంలో ఏదైనా కార్యం ఆలస్యం అవుతుందని బాధపడకూడదు. ఒక ఆలస్యమైన దేవుడు గొప్ప ప్రతిఫలం ఉంటుందని, ఆయన మహిమ ఉంటుందని నమ్మి ఆయన సన్నిధిలో ప్రార్థించేవాడిగా మనము ఉండాలి. నిత్యము యెహోవాది కాబట్టి మన సమస్యలన్నింటినీ ఆయనకి మనం విడిచిపెట్టాలి. మనం మౌనంగా ఉండాలి. దేవునికి మహిమకరంగా మనము జీవించాలి. ఆయన సన్నిధిలో ఆయనకి నామానికి ఘనత తెచ్చే వాళ్ళగా ఉండాలి, కానీ ఘనహీనులుగా మనము ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా.